అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. భాగవతులందరికీ దాసోహం సమర్పించుకుంటున్నది మీనాకుమారి రామానుజదాసి. మా రామానుజ గోష్ఠి సత్తెనపల్లి వారు పెనుమాక దివ్యక్షేత్రంలో 108 దివ్యదేశ పెరుమాళ్ల సన్నిధిలో నాలాయిర ప్రబంధ పారాయణ సేవాకాలంతో పాటు కొన్ని విశేష కార్యక్రమాలు నిర్వహించుకున్నది. అవి ఈ వీడియో ద్వారా మీతో పంచుకుందామన్న ఉద్దేశంతో ఇది మీకు అందజేస్తున్నది. మొదటగా ప్రబంధ పారాయణ కొన్ని నిమిషాలు వినవచ్చు. తర్వాత వైజయంతి పూసలంటే ఏమిటి, వాటి విశిష్టత, వాటిని మా కైంకర్యంగా ఆలయ కమిటీ వారికి అందజేసిన విధము, వాటిని అలంకరించుకున్న పెరుమాళ్లను దర్శించుకోవచ్చు. పెనుమాక దివ్యక్షేత్రంలో ఉన్న ఆ కళ్యాణ వెంకటేశ్వరుని సుప్రభాత సేవ, తోమాల సేవలను, వాటికి స్పందించి మేము అందించిన గానాన్ని వినవచ్చు. ప్రబంధానికి సంబంధించిన ప్రశ్నలు, దానికి మా గోష్ఠి వారు అందించిన జవాబులు వినవచ్చు. ఇందులో గెలుపొందిన సభ్యులకు శ్రీమతి పద్మజ గారిచే అందించబడిన బహుమతులను కార్యక్రమాన్ని చూడవచ్చు. శాత్మురైకి విచ్చేసిన పద్మస్మర్తి పద్మజ గారి దంపతులకు మేమందించిన స్వాగత సత్కారాలు, వినోద ప్రదర్శన, అలానే శ్రీమతి పద్మజ గారు మా గోష్ఠి వారికి అందించిన విశేష బహుమతిని కూడా చూడవచ్చు. ఇంకా భాగవత చేసిన సత్కారాలు, ఆలయ అర్చకులకు సత్కారాలు, వారి మంగళాశాసనాలు వీక్షించి మీరందరూ మా గోష్ఠి వారికి కామెంట్ రూపంలో మీ మంగళాశాసనాలని అందించవలసిందిగా కోరుచున్నాము. ఇప్పుడు సత్తెనపల్లి రామానుజ గోష్ఠి సత్తెనపల్లి. అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. పెనుమాక శ్రీ వైష్ణవ మహాదివ్య క్షేత్రంలో 108 దివ్యదేశాల పెరుమాళ్ల తాయార్లకు వైజయంతి పూసలతో గుచ్చిన దండలను రామానుజ గోష్ఠి వారితో కైంకర్యం చేయించుకోవటం మా మహాభాగ్యంగా భావిస్తున్నాము.
వైజయంతి పూసలవి చెట్టుకి కాస్తాయి. ఇవి మధురా పట్టణానికి దగ్గరలో ఉన్న అడవులలో లభిస్తాయి. క్షీరసాగర మదనంలో లక్ష్మీదేవి అవతరించినప్పుడు వరుణుడు ఆమెకు సమర్పిస్తాడు. ఇవి లక్ష్మీ స్వరూపాలుగా భావిస్తారు. ఆ! శ్రీ మహావిష్ణువుకి చాలా ప్రీతికరమైనవి. ఇంత విశిష్టత కలిగిన ఈ మాలలను సమర్పించేందుకు అవకాశం ఇచ్చిన ఆ కళ్యాణ వెంకటేశ్వరునికి, దువ్వకుంట్ల శ్రీనివాసరావు గారికి అనేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నది రామానుజ గోష్ఠి సత్తెనపల్లి. వై వైజయంతి మాలల యొక్క విశిష్టత. ఈ మాలను లక్ష్మీదేవి స్వరూపంగా దీపావళి రోజున, శుక్రవారం రోజున లక్ష్మీ అష్టోత్తరంతో పాటు కుంకుమార్చన చేసి, ఈ మాలను బీరువాలో ఉంచుకోవచ్చు, మెడలోనూ ధరించుకోవచ్చు. వివాహం కాని వారు ఈ మాల ధరించి ఇంట్లో కానీ, దేవాలయంలో రుక్మిణి కళ్యాణం జరిపించుకున్న వివాహం కావడంలోని ఆటంకాలు తొలగిపోతాయి. వివాహమైన వారి మధ్య అపోహలు, గొడవలు ఉన్నట్లయితే అవి తొలగి ప్రేమ, అనురాగ సౌఖ్యాలను పొందుతారు. ఈ మాలలను వ్యాపార సంస్థల్లో ఉన్న పూజా మందిరంలో ఉన్న భగవంతుని రూపాలకు అలంకరించిన వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. చిన్నపిల్లలకు ధరింపచేస్తే బాలారిష్టాలు పోతాయి. ఇవి లాకెట్లుగాను, బ్రాస్లెట్లుగా కూడా ధరించవచ్చు. ధరించిన వారికి సమగ్రమైన ఆలోచన విధానంతో పాటు ప్రతి పనిలో అంచనా వేయగల సామర్థ్యం కూడా కలిగి ఉంటారు. ఇవి ధరించిన వారికి యమబాధలు ఉండవు. అపమృత్యు దోషాలు కూడా తొలగిపోతాయి అని, భగవంతుని అనుగ్రహం కలుగుతుంది అని స్వయంగా యమధర్మరాజే చెబుతారు. జై గోవింద. ఇక్కడ పైన 3వ అంతస్తులో రంగనాథ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో జరుగుతుంది. అటువంటి ప్రబంధ గోష్ఠికి వచ్చినటువంటి గోష్ఠి సభ్యులందరూ కలిసి 108 దివ్య దేశాలకు 245 అమ్మవార్లకి, పెరుమాళ్ళకి కలుపుకొని 245 256 వైజయంతి మాలలో సమర్పించారు. వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, ఆయన వెన్నంటి వాళ్ళందరికీ ఉండి కరుణాకటాక్షాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. సత్యపల్లి మీనాకుమారి గారి ఆధ్వర్యంలో జరిగిన దివ్య ప్రబంధ పారాయణ రేపటితో పూర్తవుతుంది. మాకు ఈ ప్రబంధ పారాయణకి అవకాశం ఇచ్చిన శ్రీనివాసరావు గారికి గోష్ఠి తెరతీయరా పెనుమాక దేవరా, తెరతీయరా. తెరతీసి నీ వెలుగు కిరణాలు ప్రసరించి, మాలోన తిమిరాలు హరించి మము బ్రోవరా, మము బ్రోవరా. తెరతీయరా పెనుమాక దేవరా, తెరతీయరా. సంపంగి చంపక బొగపున్నాగా, ఉలంగి సేవలో పొద్దంతా చూడగా, నీ మీద మోహము నిత్యము సత్యమై, అహము పోదోలరా ఇహము చేదౌనురా. తెరతీయరా పెనుమాక దేవరా,
తెరతీయరా ఏలాలవంగాలు పచకర్పూరాలు కలిపిన ఆకాశ గంగాజలముతో అభిషేకమునరించు అపురూప సమయాన నేత్ర దర్శనమసగరా మా కళ్ళు తెరిపించరా తెరతీయరా వెనుమాక దేవరా తెరతీయరా. అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. భాగవత కోష్టికి దాసోహం. ప్రబంధాలు ఎన్ని? 24 ప్రబంధాలు. అవి ఎన్ని ఆయరములుగా విభజించారు? 4 ఆయరములుగా విభజించారు. వాటిని ఎంతమంది ఆళ్వార్లు అనుగ్రహించారు? 12 మంది ఆళ్వారు. చరమ పరమ నిష్ట కలిగిన ఆళ్వార్లు ఎంతమంది? 2. వారు ఎవరు? మధురకవి ఆళ్వారు, శ్రీ ఆండాళ్. ఆళ్వార్ల వరుస క్రమంలో కులశేఖర ఆళ్వార్లు ఎన్నో వారు? 7వ వారు. ప్రబంధాల కన్న తల్లి అని పెంచిన తల్లి అని అంటారు. కన్న తల్లి నమ్మాళ్వారు, పెంచిన తల్లి రామానుజులు గారు. యామనాచార్యులు భగవద్ రామానుజులకు తిరుముడి సంబంధమా తిరువడి సంబంధమా? తిరుముడి సంబంధం. ఆళ్వార్ల వరుస క్రమంలో కింద నుంచి నమ్మాళ్వారు ఎన్నో వారు? 8వ వారు. యామనాచార్యులు భగవద్ రామానుజులకు తిరుముడి సంబంధమా తిరువడి సంబంధమా? తిరుముడి సంబంధం. ఆచార్య రత్నహారంలో వారు ఎన్నో వారు? 8వ వారు. భగవద్ రామానుజులకు ఈ స్వామి నందియర్ గారుల మధ్య ఎంతమంది ఆచార్యులు ఉన్నారు? 2 ఆచార్యులు. వారి తిరునామం ఏమిటి? స్వామి అంబార్ గారు, స్వామి పరాశర భట్టర్ వారు. తిరువడిసై ఆళ్వారు ఎన్ని ప్రబంధాలను అనుగ్రహించారు? 2 ప్రబంధాలు. వాటి పేర్లు ఏమిటి? వాటిలో పాసురాల సంఖ్య? తిరుచంద విరుత్తంలో 120 పాసురాలు, 4 తిరువంగాదిలో 96 పాసురాలు. ఆచార్య రత్నహారంలో మొదట చివర మధ్యనున్న ఆచార్యుల తిరునామం ఏమిటి? మొదట పెరియ పెరుమాళ్ళు, రామానుజుల వారు, పర్వతములు, శ్రీమద్ పర్వతములు. మొత్తం ఎంతమంది ఆచార్యులు? 18 మంది. ప్రబంధాల లెక్కలోకి వస్తుంది కానీ పాసురాల లెక్కలో రాని ప్రబంధం ఏమిటి? రామానుజ నౌతందారి. దాన్ని రచించిన వారు ఎవరు? తిరువాలై ఏ ఆయిరంలో ఉన్నది? మొదలాయిరంలో. అందు ఎన్ని ప్రబంధాలు? 10 ప్రబంధాలు. దానిలో ఎన్ని పాసురములు ఉన్నవి? 45 పాసురాలు. మొదలాయిరంలో 907. 947 పాసురాలు ఉన్నాయి. పాసురాల సంఖ్య ఎక్కువగా ఉన్న ఆయిరం ఏది? ఏ ఆళ్వారు ఎక్కువ పాసురాలను అనుగ్రహించారు? తిరుమంగయ్య ఆళ్వారు. భగవంతుని శక్తిత్వం అనే గుణాన్ని ఏ పత్తులో తిరువాయిమొழிలో నమ్మాళ్వారు అనుగ్రహించారు? 7వ పత్తు. తిరువాయిమొழிలో 4వ పత్తులో ఆళ్వార్లు అనుగ్రహించిన భగవద్గుణమేది? ఆళ్వార్లు ఆర్తి హరత్వం అనే భగవంతుని గుణాన్ని ఎన్నో పత్తులో అనుగ్రహించారు? 10వ పత్తు. ఏ దివ్య క్షేత్రంలో పుష్కరిణి అష్టభుజాకారంతో ఉంటుంది? తిరుమయ్యం. అన్ని దివ్య క్షేత్రాల్లో కంటే స్వామి శైలమూర్తి విగ్రహం చిన్నదిగా ఉంటుంది. ఛాయాలు
పెరుమాళ్లకు శ్వేత బిందువులు కారుతున్నట్లుగా దర్శనమిచ్చే దివ్యక్షేత్రం ఏది? తిరునాగై. డాష్ దివ్యక్షేత్రంలో ఎవరికి డాష్ ద్వయమంత్రం ఉపదేశించారు? తిరుపురూరి క్షేత్రంలో రామానుజుల వారు పెరుమాళకి ఆశ్రయించారు. అర్జునునికి సన్నిధి ఉన్న ఏకైక దివ్యక్షేత్రం ఏది? పాతాన్పల్లి. స్వామివారికి ద్వారికలో డాష్ అలంకారాలు చేస్తారు? బాలునిగా, వైదికోత్తుముడిగా, మహారాజుగా. మీరు కరెక్ట్గా వర్ష క్రమంలో చెప్పండి. అరకుల పెరుమాళకి 3 అలంకారాలు చేస్తారు రోజుకి. ఫస్ట్ బాలుడుగా, తర్వాత రాజుగా, తర్వాత వైదికుడుగా. స్త్రీలు సుమంగళిత్వములకు అంటే దీర్ఘ సుమలంగా ఉండటానికి ఏ అమ్మవారిని ఆశ్రయిస్తారు? శ్రీరంగంలోని శ్రీరంగనాథి గారిని ఆశ్రయిస్తుంది. అందరికీ భాగవతులందరికీ ధన్యవాదాలండి. ఈ అవకాశం ఇచ్చిన మీకు కూడా మా ధన్యవాదాలు. స్వాగతం సుస్వాగతం స్వాగతం శుభ స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం శుభ స్వాగతం 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 నవరస శోభిత బ్రాహ్మణములకు సరస హృదయులకు స్వాగతం పూజ్యులు వ్యక్తులు కళాబంధువులు శ్రోతలందరికీ స్వాగతం సుందరం సుమధురం నేటి సంబరం శుభగణం దివ్య స్వాగతం 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 పారిజాత శుభ సౌరభాలతో మరుమల్లెలు విరజాజులతో స్వాగతం 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 ముఖ్య అతిథికి స్వాగతం మధుర భావాల మందారాలతో ఆదరపూర్వక వందనాలతో స్వాగతం 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 ఆత్మీయ అతిథులకు స్వాగతం పారిజాత శుభ సౌరభాలతో మరుమల్లెలు విరజాజులతో మధుర భావాల మందారాలతో ఆదరపూర్వక వందనాలతో మనోల్లాసము రసానందము నీకందించుట మా భాగ్యం మనోల్లాసము రసానందము నీకందించుట మా భాగ్యం స్వాగతం సుస్వాగతం స్వాగతం శుభ స్వాగతం 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 గరుడగమన తవ చరణ కమలమివ మనసిలసతు మమ నిత్యం మనసిలసతు మమ నిత్యం మమ తాపమపాకురుదేవా మమ పాపమపాకురుదేవా మమ తాపమపాకురుదేవా మమ పాపమపాకురుదేవా జలజనయన విధి నముచిహరణముఖ విబుధ వినుత పద పద్మా విబుధ వినుత పద పద్మా మమ తాపమపాకురుదేవా మమ పాపమపాకురుదేవా మమ తాపమపాకురుదేవా మమ పాపమపాకురుదేవా భుజగశయన భవ మదన జనక మమ జనన మరణ భయహారీ జనన మరణ భయహారీ మమ తాపమపాకురుదేవా మమ పాపమపాకురుదేవా మమ తాపమపాకురుదేవా
మమ పాపమపా కురుదేవా. శంఖచక్రధర దుష్టదైత్యహర సర్వలోకశరణ సర్వలోకశరణ. మమ తాపమపా కురుదేవా మమ పాపమపా కురుదేవా. మమ తాపమపా కురుదేవా మమ పాపమపా కురుదేవా. అగణిత గుణగణ అశరణ శరణ విదలిత సురరిపుజాల విదలిత సురరిపుజాల. మమ తాపమపా కురుదేవా మమ పాపమపా కురుదేవా. మమ తాపమపా కురుదేవా మమ పాపమపా కురుదేవా. భక్తవర్యమిహ భూరి కరుణయ పాహి భారతీ తీర్థం పాహి భారతీ తీర్థం. మమ తాపమపా కురుదేవా మమ పాపమపా కురుదేవా. మమ తాపమపా కురుదేవా మమ పాపమపా కురుదేవా. గరుడగమన తవ చరణ కమలమివ మనసి లసతు మమ నిత్యం మనసి లసతు మమ నిత్యం. మమ తాపమపా కురుదేవా మమ పాపమపా కురుదేవా. మమ తాపమపా కురుదేవా మమ పాపమపా కురుదేవా. భగవద్ రామానుజ గోష్ఠి సత్తెనపల్లి వారందరికీ కూడా పల్లాండు మీకు మీ కుటుంబాలకి మీ కైంకర్య స్త్రీకి పల్లాండు ఎప్పుడూ కూడా భాగవత ఆచార్య కైంకర్యలో అన్వయిస్తూ ఇలాగే వినూత్నమైనటువంటి కార్యక్రమాలని నవోన్మేషంగా ఎప్పుడు కూడా అందరూ కలిసి మనసుకి వయస్సు లేదు అని నిరూపించిన విధంగా ఇప్పుడు ఎలా అయితే చేశారో అలాగే ఎల్లప్పుడూ ఇలాగే నవ్వుతూ కలకాలం మీరందరూ కూడా భాగవత ఆచార్య కైంకర్యలో అన్వయించే మహద్భాగ్యాన్ని మీకు ఆ ఉడయవర్లు అనుగ్రహించాలని భగవద్ రామానుజుల వారి తిరువడి వద్ద విజ్ఞాపన చేస్తున్నారు. అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. రామానుజ గోష్ఠి సత్తెనపల్లి వారు ఆహ్వానాన్ని మన్నించి పెనుమాక శ్రీ వైష్ణవ దివ్యక్షేత్రమునందు మేము సేవించిన నాలాయిర ప్రబంధ పారాయణ శాత్మురైకి వారు కేరళ దివ్యదేశయాత్ర ముగించుకుని వచ్చిన వెంటనే ప్రయాణ బడలికను తీర్చుకోకుండా విచ్చేయటమే కాకుండా ఆ యాత్రలో వారికి లభించిన శేష ప్రసాదాలు, చందనము, పుష్కరిణి తీర్థము, తిరువట్టపారైలో భగవద్ రామానుజుల శ్రీమూర్తికి సంవత్సర కాలం పాటు ధరింపచేసిన శేష పవిత్రాలను మా గోష్ఠి వారికి అనుగ్రహించిన విశుద్ధవాక్ విశారద శ్రీసూక్తి సదాజరి బిరుదాంకితురాలైన పద్మజ గారి దంపతులకు నమస్సుమాంజలి. అంతేకాకుండా వారికి భాగవత సత్కారము చేసుకునే భాగ్యాన్ని మాకు కలిగజేసినందుకు అనేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నది రామానుజ గోష్ఠి సత్తెనపల్లి. శ్రీమతే రామానుజ నమః. భగవత్ రామానుజ గోష్ఠి సత్తెనపల్లి వారికి భగవత్ రామానుజుల వారి అనుగ్రహం ఎంత అద్భుతంగా లభించిందంటే, తిరుక్కురంగుడిలో నంబి పెరుమాళ్లే స్వయంగా ఒక శిష్యుని రూపంలో వచ్చి రామానుజుల వారి యొక్క తిరుపరివట్టాన్ని ఉతికి శుభ్రం చేసి ఆరవేసినటువంటి ప్రదేశం తిరుపరివట్టపారై. అలాగే అక్కడే నంబిపెరుమాళ్ళు శిష్య రూపంలోనే వచ్చి రామానుజుల వారు తిరుమణి కాపు ధరిస్తూ ఉంటే మాకు కూడా అనుగ్రహించండి స్వామి అంటూ ప్రార్థించి రామానుజుల వారి చేత తిరుమణి కాపు ధరింపజేయించుకున్నారు. అటువంటి అద్భుతమైన ప్రదేశం తిరుపరివట్టపారైలో రామానుజుల వారి శ్రీమూర్తిని ఏర్పాటు చేసి ప్రతిష్ఠ చేసి అర్చనలు చేస్తున్నారు. ఆ శ్రీమూర్తికి సంవత్సర కాలం పాటు ధరింపజేసినటువంటి పవిత్రాలు రామానుజ గోష్ఠి సత్తెనపల్లి వారికి దాసురాల చేత ఇప్పించాడు. అడిగాను రామానుజదాసి. శ్రీ సత్తెనపల్లి వారు చక్కగా
5 రోజుల పాటు నాలాయన దివ్య ప్రబంధ సేవాకాలం చేస్తూనే ఒక్క నిమిషం కూడా, ఒక్క క్షణం కూడా వృధా కానివ్వకుండా చక్కగా సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ భగవద్ వైభవాన్ని ప్రశ్నల జవాబుల రూపంలో చిన్న చిన్న క్విజ్గా కండక్ట్ చేసి అందరికీ కూడా మళ్ళా వాళ్ళకి ఉత్తేజకరంగా ఉండడానికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా పెట్టుకున్నారు. వీళ్ళందరికీ గోస్ట్ అందరికీ కూడా పల్లాండు గోస్ట్ నిర్వహిస్తున్న మీనా గారికి ప్రత్యేకంగా అభినందనలు. పల్లాండు అస్మద్ గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. పెనుమాక శ్రీ వైష్ణవ మహాదివ్య క్షేత్ర కమిటీ సెక్రటరీ గారైన దూబుగంట్ల శ్రీనివాసరావు గారు దంపతులు వీరు ఆలయ అభివృద్ధి కోసం నిర్విరామంగా కృషి చేస్తున్నారు. వీరికి పాకత సత్కారం చేసుకునే భాగ్యాన్ని కలిగించిన వారి దంపతులకు అనేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నది రామానుజ గోష్ఠి సత్తెనపల్లి. పెనుమాక శ్రీ వైష్ణవ మహాదివ్య క్షేత్ర కమిటీ సభ్యులైన సుబ్బారావు గారు దంపతులు వీరు ఆలయంలో నిత్యం జరిగే సేవలలో పాల్గొనటమే కాకుండా వాటిని చక్కగా నిర్వర్తింపజేస్తున్న వీరికి భాగవత సన్మానం చేసుకునే భాగ్యాన్ని కలిగించినందుకు ఈ దంపతులకు అనేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నది రామానుజ గోష్ఠి సత్తెనపల్లి. పెనుమాక శ్రీ వైష్ణవ దివ్యక్షేత్రమనందు నాలాయర ప్రబంధ పారాయణ ప్రారంభించింది మొదలు పారాయణ చేసే అన్ని బ్యాచ్లతో కలిసి నిత్యం పారాయణ చేస్తున్న వీరి పేరు వజ్రం మామగారు. వయస్సు 84 సంవత్సరములు. బద్రికాశ్రమంలో 15 సంవత్సరాల పాటు సేవ చేసి వచ్చిన ఈ భాగవతోత్తమరాలకు సత్కరించుకోవటం మా భాగ్యం అని భావిస్తూ వీరికి అనేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నారు రామానుజ గోష్ఠి సత్తెనపల్లి. అస్మద్ గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. పెనుమాక శ్రీ వైష్ణవ దివ్య క్షేత్రమునందు నాలాయర ప్రబంధాలని సేవించుకునే అవకాశము మాకు కలగజేయటమే కాకుండా ఆ కళ్యాణ శ్రీనివాసునికి జరిగే సుప్రభాత సేవ నుండి ఏకాంత సేవ వరకు రోజుకొకటి జరిగే ప్రత్యేక సేవలన్నీ కూడా దగ్గర నుండి సేవించుకునే అపురూప అవకాశాన్ని కలిగించిన ఆ కళ్యాణ వెంకటేశ్వరునికి కమిటీ సెక్రటరీ గారైన దూబుగంట్ల శ్రీనివాసరావు గారికి అనేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నది రామానుజ గోష్ఠి సత్తెనపల్లి.